మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏంటి ఈ ఆయన శాఖకి సంబంధించి? వాస్తవంగా బ్రహ్మనాయుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు, మంత్రులు పనిచేశారు, అనేక శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించారు. ఎస్పెషల్లీ అటవీ శాఖ విషయానికి వస్తే అటవీ శాఖకి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా అటవీ సరిహద్దు గ్రామాలు, ఎస్పెషల్లీ ఇతర రాష్ట్రాలతో సరిహద్దు పోలిన అటవీ సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాల్లో గజరాజుల దాడులు అనేది కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శత్రుచర్ల విజయరామరాజు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎస్పెషల్లీ ఏనుగులకు సంబంధించినటువంటి దాడులను అరికట్టడం కోసం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఏది కూడా సఫలీకృతం కానటువంటి పరిస్థితి. ఏనుగులు జనావాసాల మీదకి రాకుండా ఉండేందుకు కందకాలు తవ్వారు. అలాగే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయినప్పటికీ కూడా ఏనుగులు జనావాసాల మీద పడి చాలామంది మరణించారు. చేతికొచ్చినటువంటి పంటని నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో తలెత్తినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో, అటవీ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలను ఆయన ఎప్పుడైతే తన చేతిలోకి తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏనుగుల దాడులు అనేటటువంటి సమస్యకు పరిష్కారం పెట్టడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషించడం కోసం ఆయన చేసినటువంటి అధ్యయనం నిజంగా అభినందనీయం అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇతర రాష్ట్రాలతోటి ఎంఓయూలు చేసుకోవడం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యను ఇంకొక రాష్ట్ర సహకారం కోసం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం చేసుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇనిషియేషన్ తోటి జరిగింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కర్ణాటకలో ఈరోజు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ మా రాష్ట్రంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారం కోసం సహకరించండి అని చెప్పిన వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అంటే పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఏంటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కుంకి ఏనుగులను తీసుకురావడం కోసం అంటే దాదాపు ఒక 8 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో కావచ్చు, అలాగే ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి మన్యం జిల్లా అంటే పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి విజయనగరంకి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఏనుగుల దాడులు అనేవి నిత్యకృత్యంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రైన్ అయినటువంటి ఈ కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటి ద్వారా ఈ ఏనుగులన్నింటినీ కూడా తరిమేసేటటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎందుకంటే ఏనుగుల దాడులు అనేది మనకు చాలా చిన్న విషయం, కానీ ఈ అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే రాత్రులు నిద్రపోయేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. పంటలు నష్టపోతూ ఉంటారు. పంటల దగ్గర కాపలాగా వెళ్ళి పడుకున్నటువంటి వాళ్ళని తొక్కి చంపినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. రేపు పంట కోసి అమ్ముకోవాలి అనుకున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పంటలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా చూసినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం 100 రోజుల్లో అధికారం చేపట్టినటువంటి 100 రోజుల్లోనే ఆయన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేటటువంటి మార్గం ఎతకడం, అది కూడా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం, అది కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేక పక్షమైనటువంటి కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అంగీకరించేలా చేయడము, వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ఒక ఎంఓయూ చేసుకోవడం. బహుశా దేశ చరిత్రలో 2 రాష్ట్రాల మధ్య ఒక రాష్ట్ర సమస్యకు ఇంకొక రాష్ట్రం సహకారం అందించే విధంగా ఎంఓయూ చేసుకున్నటువంటి దాఖలాలు గతంలో లేవు. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఈ విధంగా చేయడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఇక్కడ దాదాపు ఒక 6 అంశాలకు సంబంధించి వీళ్ళు ఈ ఎంఓయూ చేసుకున్నారు. అందులో మావటీలకు అలాగే కావటీలకు శిక్షణ ఇవ్వడం, దీంతో పాటు కుంకి ఏనుగులను ఏపీకి తరలించి ఏనుగుల శిబిరాలను సంరక్షించడం, ఆహారం అందించడం, అలాగే ఎర్రచందనం శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ శేషాచలం అడవుల్లో దొరికేటటువంటి ఎర్రచందనం అనేది ఇతర దేశాలకు తరలిపోతుంది అంటే ఖచ్చితంగా దానికి మార్గము కర్ణాటకలో ఉన్నటువంటి కటిగనహల్లి అనేటటువంటి ప్రాంతం. కటిగనహల్లి అనేటటువంటి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లను తీసుకెళ్లి దాన్ని ఒక డెన్గా మార్చుకున్నటువంటి పరిస్థితి. గతంలో కర్ణాటక ప్రభుత్వమే 150 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఎర్రచందనాన్ని సీజ్ చేసి విక్రయిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఇటీవల కర్ణాటకలోని విధాన సౌధాలో సమావేశంలో అన్నీ కూడా తెలుసు
తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యకు కర్ణాటక నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందాలి అనేటటువంటి అంశంతో ఒక జాయింట్ యాక్షన్ తోటి ఈరోజు ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎస్పెషల్లీ రైతుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి అరుదైనటువంటి ఎర్రచందనాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా హర్షించదగినటువంటి విషయం. చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి ఇతర రాష్ట్రాలతోటి వెళ్ళి మాట్లాడి ఇంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపించినటువంటి దాఖలాలు గతంలో